హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మరి చక్కటి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. పాలక్ పన్నీర్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే నేను ఫ్రెష్గా ఉన్న పాలకూర ఒక కట్ట తీసుకున్నానండి. దాన్ని అయితే మంచిగా 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాను. ఇంకొక వైపు అయితే మీకు గ్యాస్ మీద కనిపిస్తుంది కదా, మరగడానికి వాటర్ పెట్టేసుకున్నానండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు వేసుకోవాలండి. చల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది, ఇంకా ఆకు నల్లగా అయిపోతుంది. మన కూరకి ఎంత కారం అయితే కావాలో అంత కారాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి రూపంలో. ముందుగా అయితే మరుగుతున్న వాటర్లోకి పచ్చిమిర్చి ఇంకా పాలకూర మనకి ఎంతైతే కావాలో, నేనైతే ఇక్కడ 1/2 కిలో పన్నీర్ తీసుకుంటున్నానండి. ఆ 1/2 కిలో పన్నీర్కి ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను. ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ నేను దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసేసానండి గ్యాస్. ఆఫ్ చేసుకోగానే మీరు కావాలంటే ఐస్ వాటర్లో వేసుకోవచ్చు. ఐస్ వాటర్ ఏం అవసరం లేదండి, నార్మల్ టెంపరేచర్ వాటర్ వేసుకున్నా కానీ పర్లేదు. కొంతమంది ఐస్ వాటర్లో వేసుకుంటే కలర్ పోదు అంటారు. నేను మీ ముందే వేస్తున్నాను. నార్మల్ వాటర్ అండి అది అస్సలు ఐస్ వాటర్ కాదు. అయినా కానీ కలర్ పోదు. ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా పాలక్ పన్నీర్ అయితే మంచి గ్రీన్ కలర్లోనే ఉంటుందండి. ఇది కాస్త ఒక 5 మినిట్స్ అయ్యాక నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న వాటర్ అయితే ఫ్రెష్ వాటర్ అండి, అందుకని నేనేం పిండట్లేదు, అలాగే వేసేసుకుంటున్నాను. నేనైతే తాగే నీళ్ళే వేసానండి, అందుకనే నేను నీళ్ళని అలా స్ట్రైన్ చేయకుండా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వచ్చి కాస్త జీడిపప్పు వేసుకుంటున్నానండి. చూడండి, జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ మంచి చక్కటి పేస్ట్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చూడండి చక్కటి కలర్ వచ్చింది. మిక్సీలో నుంచి పొగలు వచ్చేస్తున్నాయండి. నేను వీడియో కోసం కాబట్టి తొందరగా చేసేస్తున్నాను. మీరు మాత్రం కాస్త చల్లబడ్డాకే మిక్సీ పట్టండి, లేదంటే మిక్సీ నుంచి బయటకు వచ్చి చేయి కాలే ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే కాస్త పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఇంకా అల్లం, ఇంకా జింజర్, ఇంకా గార్లిక్ నేను మంచి ఫైన్గా కట్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా తీసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ అయితే నేను సపరేట్గా వేయించుకుంటానండి. ముందుగా అయితే జీలకర్ర వేసుకున్నాను ఆయిల్లో, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను, తర్వాత జింజర్ గార్లిక్ ఫైన్గా చాప్ చేసుకున్నానండి, పేస్ట్ చేయలేదు. మీరు కావాలంటే పేస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇదైతే ఒక సైడు వేగుతుంది కదా, ఈ స్టేజ్లో చూడండి జింజర్ గార్లిక్ ఇంకా మిర్చి అంతా కూడా మంచిగా ఎర్రగా వేగిపోయిందండి. ఈ స్టేజ్లో నేను కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి కాస్త వేగాక చూడండి, కసూరి మేతిని కూడా లైట్గా గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఒక 1 మినిట్ వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఈ స్టేజ్లో నేను ఇందాక మనం చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడైతే మూత పెట్టేసుకున్నానండి. ఇంకొక వైపు కడాయిలో ఆయిల్ వేసుకుని నేను ఫైన్గా ఒక 3 బిగ్ సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మంచిగా చాపర్లో కట్ చేసుకున్నాను, చాలా సన్నగా. ఇప్పుడు దానికి తగ్గట్టు కాస్త ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులో కూడా కాస్త జీలకర్ర వేస్తున్నానండి.
చూడండి, కడాయి అయితే వేడెక్కిపోయింది. కాస్త జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. మంచిగా ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలండి. లేదు మీకు ఇలా చేయడం టైం వేస్ట్ అనుకుంటే, నేనేంటంటే ఇలా చేయడం వల్ల కాస్త టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఆనియన్స్ కూడా అక్కడక్కడ తగులుతుంటాయి. పాలక్ పన్నీర్లో చాలా టేస్ట్ అనిపిస్తుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. లేదు అనుకుంటే మీరు ముందుగా అయితే ఆయిల్ పెట్టుకోగానే ఆనియన్స్ వేసేసి ఆ తర్వాత జింజర్, గార్లిక్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇంకొక వైపు అయితే మనం పాలకూర పెట్టేసాం కదా, దాని వాటర్ అంతా పోయి చక్కగా బాయిల్ అయిపోయింది. ఇంకొక సైడు పన్నీర్ని అయితే తీసుకున్నానండి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేయించుకున్న ఆనియన్స్ని ఇప్పుడు కలిపేస్తున్నానండి పాలక్ పేస్ట్లో. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. చూడండి, కాస్త ఆనియన్స్ వేసాక కాస్త గ్రీన్ కలర్ అనేది లైట్గా తగ్గుద్దండి. ఇప్పుడైతే ఓన్లీ నేను ధనియాల పొడి ఒక్కటి మాత్రమే యాడ్ చేస్తున్నానండి. ఇంకే పొడి యాడ్ చేయట్లేదు. చూడండి, పాలకూర అయితే చక్కగా బాయిల్ అయిపోయింది. మనకు ఆ పచ్చి స్మెల్ అనేది పోవాలండి. ఈ స్టేజ్లో మనకి బాగా అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చింది కాబట్టి ఈ స్టేజ్లో నేను కాస్త యాడ్ చేసుకున్నానండి. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను. చూడండి, బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 70% అయిపోయిందండి. ఈ స్టేజ్లో నేను పన్నీర్ యాడ్ చేసేస్తున్నాను. పన్నీర్ యాడ్ చేశాక మనం ఒక 5 minutes చాలండి. 5 to 10 minutes అంతేనండి. ఎంతో చక్కగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాస్త మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత నేను చెక్ చేస్తున్నానండి. చూడండి, ఆయిల్ అయితే ఎంత చక్కగా పైకి వచ్చేసిందో, మంచి గ్రీన్ కలర్ వచ్చిందండి. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.